Good evening, friends and my viewers. Today's topic is on strong allegations by KCR in Jagityal Sabha. సో జగిత్యాల సభలో కేసీఆర్ చాలా పెద్దగా అర్చుకుంటా మాట్లాడిన దాని గురించి కొంచెం మై వ్యూ, ఇన్సైడర్ వ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ఎవ్వరు ఇవ్వలేదు. తెలంగాణ ఎవరి సొత్తు కాదు. తెలంగాణ అనేది తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ సొత్తు. తెలంగాణని ఎవరు ఇవ్వలేదు, ఎవరు కొట్లాడి తీసుకురాలేదు. తెలంగాణని కొట్లాడి తీసుకొచ్చింది కేసీఆర్ కుటుంబం అంటారు, కానీ దట్ ఈజ్ 100% ఫాల్స్. కేసీఆర్ అనే మనిషి అప్పుడు ఒక పర్సన్ లాగా ముందుండి ఆయన ఏదో సపోర్ట్ చేయాలని, తర్వాత జేఏసీ వచ్చింది. జేఏసీలో అందరూ అప్పుడే పుట్టిన పసిపాప నుంచి కాలు జాపే ముసలివాడి వరకు అందరూ కూడా కొట్లాడితేనే తెలంగాణ అనే రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్నాం. ఇది కష్టంతో తెచ్చుకున్నాం. ఎవరో ఇస్తేనో, ఎవరో పోరాడితేనో, ఎవరో ఒకరి సొత్తు కాదు, ఒక కుటుంబాన్ని హక్కు కాదు. ఇది కంప్లీట్ తెలంగాణలో పుట్టిన ప్రతి వాడిది తెలంగాణ స్టేట్. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో 2014కి ముందు కేసీఆర్ ఇది గుర్తుపెట్టుకోవాలి. 2014కి ముందు తెలంగాణ వాజ్ ద మోస్ట్ రిచెస్ట్ స్టేట్. మన అప్పుడున్నంత అప్పులు 60,000 కోట్లే అప్పుడు. ఈ మహనీయుడు, ఈ కేసీఆర్ జాతిపిత అనే తిరిగే మహనీయుడు ప్రభుత్వం మార్చినప్పుడు, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నప్పుడు దాదాపు 4,50,000 కోట్లు, విచ్ ఇస్ ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 6-7 టైమ్స్, ఒక 8 టైమ్స్ పెరిగిపోయింది. సో దీనికి ఆన్సర్ చెప్పాలి అతను. ఇప్పుడు ఏదైతే ఆయన డెవలప్మెంట్ చెప్తున్నాడో కాళేశ్వరం అనేది ఒక చెత్త. దానికి ఖర్చు పెట్టిన దాంట్లో పావుల వంతుతో కట్టే ప్రాజెక్టుకి 3/3 ఎక్కువ ఖర్చు పెట్టి దాన్ని చేసి ఈరోజు కూడా అది ఒక శిథిలావస్థలో ఉంది. అప్పుడు ఎప్పుడో కట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం సాగర్ ప్రాజెక్టు ఎంత బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఈ ప్రాజెక్టు 10-20 ఏళ్ళ కూలిపోయే ప్రాజెక్టులు కట్టారు. కొన్ని లక్షల వేల కోట్లు మన డబ్బులు, అది మన ట్యాక్స్ పేయర్స్ డబ్బు, తెలంగాణ సొత్తుని తీసుకెళ్ళి కట్టిండ్రు. నెక్స్ట్ రైతు బంధు అని అంటారు, కానీ రైతు బంధుని మీరు ఎవరైనా మంచి పర్సన్తో, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తో మీరు అది చేయించండి. రైతు బంధు ఈజ్ ఓన్లీ ఫర్ ల్యాండ్ ఓనర్స్, నాట్ ఫర్ ల్యాండ్ టెనెంట్స్. ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళకి ఎవ్వరికి కాదు. వాళ్ళ అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్కి వాళ్ళంతలో వాళ్ళే డబ్బులు ఇచ్చుకున్నారు. సో కానీ పేద రైతులకు వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఎక్కడా దాఖలాలు లేవు. ఇంకోటి కరెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఎలక్ట్రిసిటీ అనేది అప్పుడు తెలంగాణ రాకముందు పవర్ ప్రాబ్లం ఉంటుండే. తెలంగాణ వచ్చినాక పవర్ ప్రాబ్లం పోయింది. బట్ ఎందుకు పోయింది? ₹10 ఖర్చు పెట్టి ఆ పవర్ ప్రాజెక్ట్స్ కూడా అంతా ఈ మహానుభావుల తొత్తుల దగ్గరనే ఉంటాయి. ఈ పవర్ ప్రాజెక్ట్స్ కూడా అన్ని వీళ్ళకి దాని నుంచి కూడా రెగ్యులర్గా దండిగా డబ్బులు వస్తూనే ఉంటాయి. నెక్స్ట్, ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ యూ మిస్టర్ కేసీఆర్ ఈజ్ అన్ఎంప్లాయ్ యూత్లనైతే నువ్వు సర్వనాశనం చేసినావు. వాళ్ళకి ఒక సరైన జాబులు ఇవ్వలేదు. అసలు రియల్గా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది, తెలంగాణ ఉద్యమం అనేది ఒక తారాస్థాయికి వెళ్ళింది అని అంటే దానికి కారణం, నిజమైన కారణము తెలంగాణ విద్యార్థులు, మేధావులు. వీళ్ళందరినీ నువ్వు పక్కన పెట్టేసినావు. ఇంకొకటి ఫ్రెండ్స్ అండ్ మై వ్యూవర్స్, మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ 2018లో గెలిచినప్పుడు మోస్ట్లీ 1.5 ఇయర్ ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్ ఓన్లీ ఇద్దరే, కేసీఆర్ అండ్ మహమూద్ అలీ. ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్లతో ఇంత పరపతి, తెలంగాణకి ఇంత ప్రాచీన్యత ఉంది, ఇంత పేరుంది, ఇంతమంది మేధావులు ఉన్నారు. కానీ వాళ్ళు ఇద్దరు కలిసే 1.5 ఇయర్ మీరు రికార్డ్ చెక్ చేసుకోండి. ఓన్లీ 2 మినిస్టర్స్తోనే తెలంగాణ క్యాబినెట్ని తెలంగాణ స్టేట్ని రన్ చేస్తారు. ఎందుకు అని అంటే వాళ్ళ ఇంట్లో ఇంటర్నల్ గొడవలు. ఎందుకంటే నేను అప్పుడు ఫ్రీలాన్సింగ్ జర్నలిజంలో ఉన్నాను. వాళ్ళ ఇంట్లో గొడవలు, కొడుకుకి ఇస్తే అల్లుడికి, అల్లుడికి ఇస్తే కూతురికి ఇస్తే ఇంకొకరికి ఇస్తే అందరికీ తీసి పడేసిండు. ఆయన ఒక్కనే ఫామ్ హౌస్లో కూర్చొని తందనాలు ఆడిండు. దరిద్ర స్థితిలో ఉంది ఇప్పుడు తెలంగాణ చెప్పాలి అని అంటే.
మనం ఎంత మంచి స్టేట్, ఎంత మంచి అంటే ఒక కరెక్ట్ టైంలో మనకు స్టేట్ వచ్చింది, దాన్ని మంచిగా యూజ్ చేసుకునే టైంలో ఇట్లాంటి ఇట్లాంటి మేము మేధావులము 70,000 పుస్తకాలు చదివినామని చెప్పుకునే పిచ్చిన కొడుకులు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిండ్రు. ఒకప్పుడు దిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ ఈరోజు దిగులుగా చూస్తున్నది, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి, కేటీఆర్ ఆ రాజకుమారుడు చేసిన విన్యాసాలు, వికృత చేష్టలు అయితే మనం మర్చిపోలేం. పేపర్ లీక్స్, అమ్మాయిలతోని ప్రాబ్లమ్స్, ఎన్నో అలిగేషన్స్. ఇంకొకటి ఫోన్ ట్యాపింగ్ అనేది విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ విచ్ పీపుల్ విల్ నెవర్ ఫర్గెట్. ఫోన్ ట్యాపింగ్ అనేది క్యాబినెట్లో ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ డ్రైవర్లు, వాళ్ళ పిఏలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, దాదాపు కొన్ని వేల లక్షలకు మంది ఫోన్ ట్యాపింగ్స్ చేసింది ఈ తెలంగాణ గవర్నమెంట్ డ్యూరింగ్ ద రెజిమి. దాంతోనే కదా అందరి మీదికి వాళ్ళు వెళ్ళి ఎక్స్ట్రాక్షన్స్ చేస్తారు. సో మీకు ప్రభుత్వాన్ని మీ చేతికి ఇచ్చినప్పుడు హుందాగా చాలా నిబద్ధతతో నడిపించాలి, కానీ మీరు కుక్కలు చింపిన విస్తరాకులాగా చేసిండు మిస్టర్ కేసీఆర్. సో జగిత్యాల ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి బుల్డోజర్ తీసేస్తా, అది తీసేస్తా, ఇది తీసేస్తా, హైడ్రా తీసేస్తా అని. అసలు నువ్వు నెక్స్ట్ టైం నువ్వు గెలవడము, నీ పార్టీ అధికారంలోకి రావడం అనేది ఎంత ఎంత హాస్యాస్పదం అని అంటే, నువ్వు పగటి కళలు కంటున్నావు, ఈ కళలు మానుకొని అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక అంటే జీవిత చరమాంకంలో ఉన్నావు, యు ఆర్ సమ్వేర్ అరౌండ్ 75 years. నువ్వు తప్పేదో తెలుసుకొని నీకున్న స్థాయిలో సర్వీస్ చేస్తూ నువ్వు హ్యాపీగా ఉండాలి. వీలైన సజెషన్స్ ఇస్తే బాగుంటుందని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, గ్రేట్ డే.